హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హాస్టల్లో టమాటా కర్రీ వండుకుంటున్నాం. దానికన్నా ముందు 2 ఆలుగడ్డలు ఉంటే వాటితో ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటున్నాం. చూడండి, మాకు ఏరాదు, ఏదో ట్రై చేస్తున్నాం అట్లా. ఆయిల్ సేవ్ చేయాలంటే ఇట్లాంటివి వేసుకోవాలా? ఆయిల్ సేవ్ అవుతుంది మరి. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఫ్రెంచ్ ఫ్రై ఆలుగడ్డ కట్ చేసిన ముక్కలు వేసుకొని అది తీసినాక టమాటా కర్రీ వండుతాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూపిస్తాం. అవన్నీ నేనే పోసిన. కింద కూర్చొని కూర్చున్నాను. ఇది ఫ్రెంచ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆలుగడ్డలు తురిమినాకలా కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. కానీ మాకు అంత టైం లేక మేము డైరెక్ట్ వేసుకోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. పచ్చి ఆలుగడ్డలు ఇప్పుడే రైస్ తీసుకొని వచ్చిన, కరెంటు పోయింది. ఫ్రెండ్స్, టమాటా కూర వండుతున్నాము. అండంగా కూర అండంగా కరెంట్ పోయింది. అయినా కానీ మేము టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫోన్లో నా ఫ్లాష్ పెట్టుకొని కూర వండుతున్నాం. చూసారా ఫ్రెండ్స్ మా కష్టాలు ఎట్లున్నాయో? ఇంత పెద్ద హాస్టల్ ఉన్నాయంటే నీకు అసలు ఈ కర్రీ చేయాలని ఎలా అనిపించింది? అసలు ఆ థాట్ రావడం అసలు ఎట్లా? మా రూమ్లో కొన్ని టమాటాలు ఎక్స్ట్రా ఉండే, ఎట్లా కర్రీ అయితే అని చెప్పేసి టమాటా కూర చేస్తున్నా. అవునా? కొన్ని వాటర్ తాగట్లేదు. చెప్పండి, అసలు టమాటా కర్రీలో ఏమేమి వేసారు ఒకసారి మాకు వివరంగా చెప్తారా? ఓకే, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వీటిని ఏమంటారు ఏదో ఒకటి కానీ, ఆవాలు, జీలకర్ర, టమాటాలు, ఆనియన్స్, ప్లస్ ఇంకేమన్నా కారం, పసుపు, ఉప్పు, ఇవి కావాల్సిన పదార్థాలు. సో ఫస్ట్ పెనం పెట్టేసి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ, తర్వాత పసుపు వేసుకొని, పసుపు మంచిగా అవన్నీ గోలినాక టమాటాలు వేసుకొని, దానిపైన కారం వేసుకొని, ఉప్పు వేసుకొని, కారం ఉప్పు వేసుకొని ఇట్లా మూత పెట్టేసిన అంటే తర్వాత భాగం 5 నిమిషాల తర్వాత ఫ్రెంచ్ ఫ్రై చేసేటప్పుడు కారం అయిపోయింది, టమాటా కూరలకు అయిపోయింది అని చెప్పేసి కారం బాక్స్లో ఫ్రెంచ్ ఫ్రై ఆలు కట్ చేసిన ఫ్రై చేసిన చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదే సేవింగ్ అంటారు. కష్టపడి టమాటా కూర ఫ్రెంచ్ ఫ్రై చేసిన, టమాటా కూర వేసుకున్న వివేకన్నా ఫ్రెంచ్ ఫ్రై లాక్లో పెట్టుకొని ఓన్ తినద్దు అని చెప్పేసి లాకేసుకొని పోయినా. చూపించారు ఒకసారి, చూసిలా ఫ్రెండ్స్. కష్టపడి చేసిన, ఎవరు చేయలేరు, హెల్ప్ ఎవరు చేయలేరు, అంతా నేనే చేసుకున్నా.
నేను చేసిన వంట నచ్చి జగదీష్ అన్న మొత్తం లొట్టలేసుకుంటా తింటుండు, మొత్తం ప్లేట్ అంతా నాకేసిండు. కర్రీ మాత్రం బ్రహ్మాండం, సూపర్.